సుమితులారా, సమగ్ర జీవన సూత్రాలు దాని యొక్క భాగంగా ఏం చేస్తామంటే ఈరోజు తెలుసుకుంటున్న అద్భుతమైన విషయం ఏంటంటే ప్రాణాయామం గురించి. ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణాయామం పద్ధతులు ఏమున్నాయి? ఇప్పటికే మనం కొన్ని ప్రాణాయామం ప్రాక్టీస్ చేశాము. అయితే ఒక్కొక్క ప్రాణాయామం గురించి కొద్ది తెలుసుకొని అది ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు అంటే ఒక బ్రీఫ్గా చూపిస్తాను. మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ మీరు మామూలుగా పొద్దున పూట చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. సరే, ఈ ప్రాణాయామం అంటే ఏంటి? ఇది మన యొక్క ఈ శ్వాసను నియంత్రించే పద్ధతి. అంటే ఈ శ్వాస మన యొక్క ఊపిరి పోతూ వస్తుంది కదా, దాన్ని నియంత్రించే దాన్నే ప్రాణాయామం అంటాం. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సాంస్క్రిట్లో ప్రాణ అంటే ఎనర్జీ అని అర్థం. సో యమ అంటే కంట్రోల్. ప్రాణ యమ. ప్రాణ అంటే ఎనర్జీ. అదే ఎనర్జీ అంటే ఏది? శ్వాస. ఈ బ్రెత్తే ఒక ఎనర్జీ కదా, ఆ బ్రెత్ అనేది శక్తి. దాన్ని యమ అంటే కంట్రోల్, కాబట్టి ప్రాణాయామ. సో ఆ బ్రెత్ కంట్రోల్ అని చెప్పొచ్చు. ఆ ఎనర్జీ అనేది బ్రెత్ కంట్రోల్ అని అర్థం చేసుకోవాలి. సో ఇది అద్భుతంగా ఇదంతా కూడా ఏంటంటే మన శ్వాస మీద నియంత్రణ, శ్వాసను నియంత్రిస్తూ చేసేటువంటి పద్ధతే ప్రాణాయామ పద్ధతి. కాబట్టి ఇంకా అది తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు, అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి చూడండి. నాడీ శోధన ప్రక్రియ మొట్టమొదటి, అదే అనులోమ విలోమ అంటాం. ఈ అనులోమ విలోమ అనేది మీకు అందరికి తెలుసు. ఓకే, మనం ఎప్పుడు కూడా ఈ చూడండి ఎలా ఉంటుందంటే ఎడమ చేతిలో ఈ చిన్ముద్ర పెట్టుకొని ఇలా తొడ మీద పెట్టుకుంటాం. ఈ కుడి చేతిలో ఏం చేస్తామంటే సో ప్రధానంగా ఒక విష్ణు ముద్ర చేసుకుంటాం. ఇలా విష్ణు ముద్ర చేసుకొని ఇక ఇట్లా ముక్కు మీద పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ చంద్రనాడి ప్రాణాయామం చేస్తామంటే ఇలా పెట్టుకొని ఈ యొక్క రైట్ సైడ్ క్లోజ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ శ్వాస తీసుకుంటూ వదులుతాం. దీన్ని చంద్రనాడి ప్రాణాయామం, దీని తర్వాత ఈడనాడి ప్రాణాయామం అంటాం. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇట్లా ఒక 5 సార్లు 6 సార్లు మళ్ళీ లెఫ్ట్ క్లోజ్ చేస్తాం, రైట్ సైడ్ అంటే మన కుడివైపు ఏం చేస్తాం, ఓపెన్ చేసి ఇలా చేస్తాం. ఇది ఒక 5 సార్లు 6 సార్లు. ఇది సూర్యనాడి ప్రాణాయామ, తర్వాత పింగళ నాడి ప్రాణాయామం అంటాం. ఓకే, ఇది ఈ విధంగా చేస్తాం. తర్వాత అనులోమ విలోమ. చూడండి స్ట్రైట్ గా అనులోమ విలోమ చేస్తాం. ఈ లెఫ్ట్ తీసుకుంటాం, నిదానంగా కొద్ది హోల్డ్ చేస్తాం, అంటే నిలబెడతాం శ్వాసను. ఇది మూసేసి రైట్ లో తీసేస్తాం, రైట్ లో శ్వాసను వదులుతాం అన్నమాట. ఇట్లా వద్దాం, మళ్ళీ రైట్ లో తీసుకుంటాం, మళ్ళీ నిలుపుతాం శ్వాసను, మళ్ళీ లెఫ్ట్ లో ఇట్లా వద్దాం. ఇట్లా ఒక 10 సార్లు. ఇది అనులోమ విలోమ అంటాం. ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ స్నేహితులారా. ఇది దీనికి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు, రోజుకు 5-10 నిమిషాలు చేస్తూ వెళ్ళండి. మీకు అద్భుతమైనటువంటి ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఈ క్లీనింగ్ జరుగుతుంది అనమాట. మన యొక్క లోపల శ్వాసకోశాలు అంటే ఊపిరితిత్తులు, శ్వాసనాలు మొత్తం క్లీన్ అవుతుంది. అద్భుతమైనటువంటి మీరు ఇది చేసిన తర్వాత మీరే చూస్తారు, ఎంతో శక్తిగా ఫీల్ అవుతారు. శక్తి వచ్చినట్టుగా మీ లోపల ఒక స్పష్టమైనటువంటి ఈ యొక్క శ్వాస పోయేది వచ్చేది అన్ని లోపల ప్రతి జీవ కణాలకి ఏం కావాలి మనకు? ప్రతి జీవకణాలకి ఆమ్లజనికి కావాలి, అంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ చేరవేయడానికే ఇలాంటి ప్రాణాయామాలు చేసేది మనం. ఓకే, ఆ దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇంకోటి రెండో ప్రాణాయామం వచ్చేసి మనందరికి తెలుసు, భ్రమరి ప్రాణాయామం. భ్రమరి అంటే ఏంటి? మనకు ఆడ తేనెటీగ శబ్దం. ఓకే, అది ఎలా చేయాలనేది మీకు ముందే నేర్పించాను. సో అది ఇంకొకసారి చూపిస్తాను. యాక్చువల్గా అది షణ్ముఖ ముద్ర పెట్టుకొని చేయొచ్చు. లేదంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే చూడండి, ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకొని మనం ఏం చేయాలి? ఈ యొక్క కళ్ళు మూసుకోవాలి. శ్వాసను తీసుకోకూడదు, వదలకూడదు. శ్వాస సహజంగా జరుగుతూ ఉండేయండి. ఓకే, నోరు కూడా తెరచకూడదు. ఓకే, కాకపోతే ఈ యొక్క కంఠం ఉంది కదా, కంఠం దగ్గర మనం శబ్దం చేస్తూ పోవాలి. అది ఏ శబ్దము? ఈ యొక్క ఆడ తేనెటీగ శబ్దం, జూంకార శబ్దం అంటాం దాన్ని. ఓకే, ఎలా చేయాలి? కావాలంటే మొదటగా శ్వాస తీసుకోండి, దీర్ఘ శ్వాస తీసుకొని ఒకసారి 1-2 సార్లు చేసుకోండి. తర్వాత ఇంకా శ్వాస నియంత్రించకూడదు, కంట్రోల్ చేయకూడదు. చూడండి, అట్లా 2 సార్లు తీసుకున్న తర్వాత ఇలాగా ఒక 5 సార్లు 10 సార్లు ఎంత మీకు సాధ్యమవుతుందో అంత చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క కంఠంలో థైరాయిడ్ యాక్టివేషన్, ఓకే, బ్రెయిన్లో ఈ వైబ్రేషన్స్ బ్రెయిన్కి వెళ్తాయి. అక్కడ కూడా మనకు ఎంతో శుద్ధి జరుగుతుందంట. ఇది అద్భుతమైన విషయము. దీని అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తర్వాత భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం మూడోది.
ఇది మీకు ఇంతకుముందే చెప్పాను, నేర్పించాను కూడా. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను, మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే శ్వాసకోశ, దీంట్లో కూడా అంతే, మన శ్వాస కోశాలు అంటే ఇదే ఊపిరితిత్తులు, ఊపిరితిత్తు నాళాలు, సో ఇవన్నీ కూడా క్లీన్ అవుతూ వస్తాయి. ఈ యొక్క బ్రీతింగ్ మనం ఫాస్ట్గా తీసుకుంటూ ఫాస్ట్ వదులుతూ వస్తాము. సో అది ఎలా చేయాలి? సింపుల్గా టెక్నిక్ ఇదే చూడండి. ఇట్లా పెట్టుకుంటాం కదా, ఈ యొక్క భుజాలకు సమాంతరంగా పెట్టుకోవాలి. పైకి చేతులు అన్నప్పుడు పైకి చేతులు ఇట్లా తీసుకెళ్ళి పైన చేతులు ఓపెన్ చేయాలి. పైకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవాలి, ఓకే, వేగంగా తీసుకోవాలి. మళ్ళీ కిందికి చేతులు తీసుకొచ్చినప్పుడు శ్వాసను వదలాలి. ఓకే, చూడండి. సో అంతే. ఓకే, ఇది నిదానం చేయడం. ఫాస్ట్గా చేయండి, ఫాస్ట్ కూడా చేయొచ్చు. చూడండి, ఎంత వేగంగా మనం శ్వాసను బయటకు వదులుతూ లోపల తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుద్ది? లోపల ఏమైనా మలినాలు ఉంటే అన్ని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇలాగా మన రక్త యొక్క ప్రవాహము మన దేహంలో అద్భుతంగా జరుగుతుంది. అయితే కొంతమంది చేయకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు. ఎక్కువ బీపీ ఉంటే నిదానం చేసుకోవాలి. ఇట్లా కొన్ని కండిషన్ ఉంటాయి. సో వీటిని పాటిస్తూ మీరు దీన్ని అద్భుతంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. చిట్ట చివరగా కపాలభాతి. కపాలభాతి అనేది ఎలా చేయాలి అది కూడా మీకు నేర్పించాను. కపాలభాతి, సో హాయిగా కూర్చొని ఈ రెండు చిరుముదలు పెట్టుకొని చూడండి ఎలా ఉంటుందంటే ఆ శ్వాసను బయటకు వదులుతూ కడుపు లోపల తీసుకోవాలి. అదే కపాలభాతి. ఓకే, చూడండి ఎలా ఉంటుంది. నిదానం చేద్దాం ఫస్ట్. అంటే శ్వాస వదులుతున్నాం, కడుపు లోపలికి ఎంత ఎంత వీలవుతుంది అంత లోపలికి అనమాట. ఓకే, అట్లా. ఓకే, తర్వాత ఇంకా వేగంగా అంటే భుజాలు కదలకూడదు. భుజాలు కదిలించేది అవన్నీ చేయకూడదు. కడుపు మాత్రం లోపలికి వెళ్ళాలి. సో శ్వాస బయటికి వేగంగా వెళ్తూ ఉండాలి. అప్పుడు ఏమో తెలుసా, లోపల ఎంత ప్లమ్ ఉంటుందో అంతా బయటికి వెళ్తూ ఉంటుంది. సో మన ముక్కుల నుంచి బయటకు వస్తూ ఉంటుంది, అది పోనీయాలి. ఓకే, నీళ్లు కారనియాలి. ఓకే, అలా చేస్తూ పోవాలి. ఇది అద్భుతమైనటువంటి పద్ధతి. సో ఇది ఎంత ఎంత మంచిదంటే మన జీర్ణాశయం అంటే పొట్టలో పొట్టలో ఉన్నటువంటి ఎలాంటి అజీర్ణము, ఓకే, మలబద్ధత, అంటే మనకు మోషన్ రాకుండడము, ఇవన్నిటిని కూడా పరిష్కారం చేస్తుంది అన్నమాట. సో తర్వాత లోపల ఉన్న ఈ ఊపిరితిత్తుల నాళాల్లో ఈ విండ్ పైప్స్ ఉంటాయి కదా, వాటన్నింటిలో పేరుకుపోయినటువంటి మొత్తం ఆ ప్లమ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇది అద్భుతమైన పద్ధతి. సరే, ప్రాణాయామం యొక్క ప్రయోజనాలు ఏంటి? ఒకటి, మీ లోపల ఉన్న ఒత్తిడిని తగ్గించేస్తుంది. తర్వాత మీకు చెప్పాలంటే ఆ నిద్ర యొక్క ఆ క్వాలిటీ అద్భుతమైన, ఆ నిద్ర బాగా వస్తుంది, నిద్ర బాగా పడుతుంది దీన్ని చేస్తూ పోతే. తర్వాత మనకి మంచి ఏకాగ్రత కుదురుతుంది. తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్ ఏదైనా ఉంటే తగ్గుతుంది ఖచ్చితంగా. తర్వాత మన యొక్క ఊపిరితిత్తుల పనితనం బాగా పెరుగుతుంది స్నేహితులు ఇది. తర్వాత కొంతమందికి ఇవి ఉంటాయి, ఏవి ఈ సిగరెట్ తాగేది ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో సిగరెట్ తాగడం, అట్లాంటి ఆల్కహాల్ తీసుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ తగ్గుతూ వస్తాయి అన్నమాట. అయితే ఒకటి ప్రధానం గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామం చేసే ముందు ఏవో కొన్ని ఎక్సర్సైజ్ చేయండి. డైరెక్ట్ ప్రాణాయామం రావద్దు. ఇప్పటి నుంచి కూడా ఇది ఈ విషయం మీకు చెప్పలేదని ఇప్పుడు చెప్తున్నాను. దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్రాణాయామం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేతులతో కాళ్ళతో, అంటే చెప్పాలంటే సూర్య నమస్కారాలు ఒక 2 3 చేసుకోండి. చేసుకున్నాక ప్రాణాయామం రండి, నేరుగా ప్రాణాయామం చేయొద్దండి. సో అప్పుడు ఏంటి అంటే సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్సర్సైజ్, ఓకే, అంటే ఫిజికల్ వ్యాయామం అంటాం కదా అది. తర్వాత ప్రాణాయామం, తర్వాత ధ్యానం. ఇది పద్ధతి. ఓకే, ఈ విధంగా చేస్తూ వెళ్ళండి. సో అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చేస్తూ పోతే ఖచ్చితంగా మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది. సో చివరిగా ధ్యానానికి కూడా అతి వేగంగా మనం ధ్యానంలోకి పోవచ్చు అనమాట ఇది చేస్తే. ఇది ఈరోజు మనం ప్రాణాయామం గురించి అద్భుతంగా తెలుసుకున్నాం మిత్రులారా.